తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసిన మూవీ రాజు వెడ్స్ రాంబాయ్. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. భారీ బడ్జెట్ లేకుండానే కేవలం భావోద్వేగాలతో నడిచే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కమర్షియల్ మూవీస్కు భిన్నంగా నేటి మధ్యతరగతి యువత ఆలోచనలకు గ్రామీణ జీవనశైలి దగ్గరగా ఉండే కథనం రాజు వెడ్స్ రాంబాయ్. ఈ మూవీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 11వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాలకు ఒక్కసారి వెళ్దాం. దర్శకుడు సాయిలు కంపాటి కథను పూర్తిగా నిజ జీవితానికి దగ్గరగా తెరకెక్కించారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్విరావు తమ పాత్రలను న్యాచురల్గా పోషించగా, సీనియర్ నటులు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి వంటి వారి నటన కథకు బలం చేకూర్చింది. చిన్న సినిమా అయినప్పటికీ నటీనటుల ఎంపిక, సాంకేతిక విభాగాల్లో ఎటువంటి రాజీ పడకుండా నిర్మించబడిన ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంది. సినిమా మొత్తం బడ్జెట్ 3 కోట్లలోపే పూర్తయినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. సురేష్ బొబ్బులి సంగీతం, వాజిద్ బిగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపై ఎడిటింగ్, ఈ 3 విభాగాలు కథకు జీవం పోశాయి. ముఖ్యంగా గ్రామీణ భావోద్వేగాలకు బీజం ఆకట్టుకుంది. నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి కథపై నమ్మకంతో ఎటువంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో పేరుగాంచిన బన్నీవాస్, వంశీనందిపాటి భాగస్వామ్యం కావడంతో సినిమా విడుదల రేంజ్ ఊహించిన దానికన్నా ఎక్కువైంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరడానికి 6 కోట్ల గ్లోబల్ గ్రాస్ లేదా 3 కోట్ల షేర్ అవసరం. అయితే ప్రారంభం నుంచే వచ్చిన పాజిటివ్ మౌత్రాక్తో సినిమా లాభాల దిశగా కొనసాగుతుంది. బాక్సాఫీస్ వద్ద రాజు వెడ్స్ రాంబాయ్ ప్రయాణం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది. విడుదలైన మొదటి రోజు ఈ చిన్న సినిమా 1.15 కోట్ల గ్లోబల్ గ్రాస్ తెచ్చి ట్రేడ్ సర్కిల్స్ను ఆశ్చర్యంలో ముంచింది. ఫస్ట్ షో నుంచే మౌత్ టాక్ సానుకూలంగా మారడంతో వెంటనే డిమాండ్ పెరిగి రెండో రోజే స్క్రీన్ 200 నుంచి 300 వరకు పెరగడం ఈ చిత్రానికి వచ్చిన రిటెన్షన్ స్పష్టం చేసింది. అదే జోరు కొనసాగిస్తూ రెండో రోజు 2.15 కోట్లు, మూడో రోజు 2.6 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో సినిమా దూసుకుపోతుంది. వారం మొత్తం ముగిసిన రన్స్లో కాకుండా పటిష్టంగా కొనసాగింది. 4వ రోజు 1.31 కోట్లు, 5వ రోజు 1.12 కోట్లు, 6వ రోజు 1 కోటి, 7వ రోజు 0.9 కోట్లు, 8వ రోజు 0.8 కోట్లు, 9వ రోజు 1 కోటి గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. మొత్తం మీద కేవలం 9 రోజుల్లో దేశవ్యాప్తంగా 12.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 14.74 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇక 10వ రోజు 1.5 కోట్లు కలెక్ట్ చేసింది. వీకెండ్లో మరోసారి కలెక్షన్ల మూత మోగుతుంది. 11వ రోజు కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం, మధ్యాహ్న షోలకు 22% ఆక్యుపెన్సీ రేటు ఉండగా ఫస్ట్, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇదో ఫ్లో కొనసాగితే 11వ రోజు నేషనల్ వైడ్గా 1 కోటి నుండి 1.2 కోట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 11 రోజులు రాజు వెడ్స్ రాంబాయ్ నేషనల్ వైడ్గా 15.5 కోట్లు, వరల్డ్ వైడ్గా 17.4 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తానికి చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. మరి మీరు కూడా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి.